హాయ్ హలో వెల్కమ్ టు మౌనిస్ అంటారు. ఈరోజు టాపిక్ వచ్చి పికే కార్డ్ రీడింగ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ రీడింగ్ 1 to 31 లవ్ రీడింగ్ ఇది. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి. ఈ 3 పైల్స్లో వీటిలో మీ పార్ట్నర్ బర్త్ నెంబర్ ఏ పైల్లో వస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ పైల్స్ పక్కన పెట్టేస్తాం. ఫస్ట్ ఫైల్లో 1, 3, 7, 10, 14, 17, 20, 23, 26, 28 ఉన్నాయండి. ఈ పైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ ఇప్పుడు. ఓకే అండి, ఇప్పుడు కనిపిస్తుందా మీకు? కొంచెం కనిపించట్లేదని చేంజ్ చేశాను. ఫస్ట్ ఫైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్ అండి. ఫస్ట్ ఫైల్లో ఉన్న నెంబర్స్ అన్నిటికి ఇది కనెక్ట్ అవుతుంది. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకే చెప్తున్నాను. మీ పార్ట్నర్ మనసులో ఎలాంటి ప్రేమ ఉంటుందో అది త్వరలో నిజం అవ్వబోతుంది. వీళ్ళు అట్రాక్ట్ చేస్తారు అందరికీ. వీళ్ళ లైఫ్లోకి ఒక సోల్మేట్ కనెక్షన్ రాబోతుంది. వీళ్ళు చాలా ప్యాషనెట్గా ఉంటారండి, కానీ చాలా ఫాస్ట్గా వీళ్ళకి మూమెంట్ కనిపిస్తుంది. న్యూ లవ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ప్రేమని ఇస్తారు, వీళ్ళు తిరిగి పొందుతారు. వీళ్ళు చాలా అందంగా ఉంటారు, సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటారండి. వీళ్ళ లవ్లో హ్యాపీనెస్ కనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంటారు. న్యూ రిలేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ కొంతమందికి లక్కీ డేస్ స్టార్ట్ అవుతుంది, కొంతమందికి న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. వీళ్ళు ఎమోషనల్గా చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. ఆ బర్డెన్ని వదిలేయాలి, న్యూ జర్నీని స్టార్ట్ చేయాలి. బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకుంటారు. మీ పర్సన్ చాలా హానెస్ట్గా ఉంటారు. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఆన్లైన్లో మీ గురించి సెర్చ్ చేస్తున్నారు. మీ డీపీలు అవి చూడటం, మీ స్టేటస్లు అవి చూడటం, మీతో ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నారు కొంతమందికి. వీళ్ళ లవ్లో ప్రొటెక్టివ్గా ఉంటారు. వీళ్ళ లవ్ని నమ్మడానికి టైం పడుతుందండి. ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి వీళ్ళకి, కొంతమంది పార్ట్నర్స్కి. వీళ్ళకి స్టేబుల్ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారు. ఏ విధంగా అయినా అవ్వచ్చు, వీళ్ళకి ఇప్పుడు అనిపిస్తుంది సెల్ఫ్ చీట్ చేసుకుంటున్నట్టు. పాస్ట్లో తీసుకున్న ఏ డెసిషన్ అవ్వచ్చు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్. లవ్లో న్యూ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. నిజమైన ప్రేమ మీకు మళ్ళీ తిరిగి వస్తుందండి మీ పర్సన్ దగ్గర నుంచి. కొంతమంది స్ట్రక్ అయిపోయి ఉన్నారండి వాళ్ళ సిచ్యువేషన్స్లో. కొంతమంది స్ట్రక్ అయిపోయారు. లవ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వీళ్ళకి హార్ట్ బ్రేక్ అయ్యింది. ఆ సిచ్యువేషన్ వల్ల వీళ్ళు లైఫ్లో స్ట్రక్ అయిపోయారు. దానివల్ల ప్రజెంట్ ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. కొంతమంది లవ్లో అయితే వీళ్ళకి కొంత టైం పడుతుంది. కొంతమంది వీళ్ళ లైఫ్ మీద ఫోకస్ పెడుతున్నారు. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఫ్యామిలీతో ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది చేస్తారు. ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీ మీద కొంతమందికి స్టేబుల్ రిలేషన్షిప్ కావాలని అనుకుంటున్నారు. దేనిలో అయినా కంప్లీట్గా ఉంటారు వీళ్ళు. లవ్లో అయినా సక్సెస్ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు కోరుకున్నవన్నీ నెరవేరుతాయండి. వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే కొంతమందికి న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి, కొంతమందికి రీబర్త్ అవుతుంది కొంతమందికి. అండ్ కొంతమంది పాస్ట్ లైఫ్లో ఉన్న వాళ్ళ మధ్య ఉన్న సిచ్యువేషన్స్ వాటికి నమ్మకం లేక కొంతమంది ఉన్నారండి. ఎవరైతే ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ ఇది.
ఓకేనండి, ఫస్ట్ పైల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పైల్ తీసుకుందాం. సెకండ్ పైల్లో నెంబర్ 2, 4, 6, 9, 12, 15, 19, 21, 24, 30 అండి. ఈ నెంబర్స్ ఎవరైతే మీ పార్ట్నర్స్ ఉన్నారో ఇది వాళ్ళ పైల్. ఓకేనండి, సెకండ్ పైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్ అండి. వీళ్ళ మనసులో డీప్ థాట్స్ ఉన్నాయండి. కొన్ని విషయాల్లో క్లారిటీగా లేరు. వీళ్ళకి ఒక లవ్ మెసేజ్ వస్తుంది. వీళ్ళ లవ్ ఒక బిగ్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. 2 విషయాలు లేదా 2 వ్యక్తుల మధ్య ఆలోచనలు ఉన్నారండి కొంతమందికి. వీళ్ళ లవ్ లైఫ్లో ఒక సెక్యూర్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. దానివల్ల మ్యారేజ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి కొంతమందికి. గివింగ్ ఎనర్జీ ఎక్కువ అండి. ఎమోషన్ అండ్ రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. అర్థం చేసుకునే గుణం ఎక్కువ. కామ్ మెంటాలిటీ పర్సన్. వీళ్ళ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారండి కొంతమందికి. వీళ్ళకి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. గతంలో చేసిన మంచి కర్మలకు ఫలితం వస్తుంది. వాళ్ళ లైఫ్ ఒక హోప్ క్రియేట్ అవుతుంది. హీల్ అవుతున్నారు ప్రజెంట్. స్ట్రాంగ్ డెడికేషన్ అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చే పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు కొంతమంది. కొంతమంది వీళ్ళ లవ్ నుంచి కొంచెం స్పేస్ తీసుకోవాలనుకుంటున్నారు. లవ్కి కొంచెం గ్యాప్ ఇచ్చారు. డీప్గా ఆలోచిస్తున్నారు. రిలేషన్షిప్లో ఒక స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నారు. వీళ్ళ లవ్ పర్మనెంట్గా ఉంటుందండి కొంతమందికి. కొంతమందికి రీయూనియన్స్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ కొంతమంది అనుకుంటున్నారు వీళ్ళు ఎంగేజ్మెంట్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకొంతమందికి మ్యారేజ్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ పర్సన్. ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇన్మెచ్యూర్డ్గా ఉంటున్నారు. అంటే వీళ్ళు ఎలా అంటే వీళ్ళకి నచ్చితే ఒక రకంగా ఉంటారు, మీతో నచ్చకపోతే ఒక రకంగా ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు రాంగ్ చేసినా మీరు కరెక్ట్ అనే చెప్పి ఈ పర్సన్కి సపోర్ట్ చేస్తేనే మీరు నచ్చుతారు, లేకపోతే నచ్చరు. వీళ్ళ లవ్లో సడన్గా చేంజెస్ రావచ్చండి. ఎక్స్పెక్ట్ చేయలేని ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డల్గా ఉన్నారు మీ పార్ట్నర్. వీళ్ళు లైఫ్ ఒక స్టాండర్డ్గా ఉండాలి, నమ్మకం ఇచ్చే రిలేషన్ ఉంటుందండి. అంటే ప్రజెంట్ వీళ్ళకి అంత యాక్టివ్నెస్ లేదు మీ లవ్లో. అయితే డల్గా ఉంటున్నారు. ఫార్వర్డ్ స్టెప్ వేసిన తర్వాత డెఫినెట్లీ వీళ్ళకి నమ్మకం వస్తుంది అండ్ ఈ రిలేషన్షిప్ మళ్ళీ బాగుంటుందండి. కొంతమందికి జస్టిస్ జరుగుతుంది. మీ పార్ట్నర్ మీతో కలిసి స్ట్రాంగ్గా రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. మీ పార్ట్నర్కి మీరు అట్రాక్ట్గా కనిపిస్తున్నారు. మీ లవ్లో జస్టిస్ చేయాలని మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి. ఈ పర్సన్కి లవ్లో ఆప్షన్స్ ఉన్నాయి. కొంతమందికి వాళ్ళ పర్సన్స్కి ఆప్షన్స్ ఉన్నాయి. వీళ్ళు డే డ్రీమింగ్ చేస్తారు. వీళ్ళు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు. స్టేబుల్ రిలేషన్షిప్ ఉంటుంది. ఎంగేజ్మెంట్ లేదా మ్యారేజ్కి కమిట్మెంట్ ఇస్తారండి కొంతమంది పర్సన్ అయితే. మీ రిలేషన్లో చాలా డీప్గా ఉంటుంది. సోల్మేట్ కనెక్షన్ ఉంటుంది. ఈ రిలేషన్ గ్రో చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఒక చిన్న మెసేజ్ నుంచి బ్యూటిఫుల్ లవ్ స్టార్ట్ అవుతుందండి. వాళ్ళ డ్రీమ్లో ఫీల్ అయ్యేంత బ్యూటిఫుల్గా వాళ్ళ లవ్ అయితే కనిపిస్తుంది. సెకండ్ పైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. ఇప్పుడు థర్డ్ పైల్ అండి. థర్డ్ పైల్లో 5 నెంబర్ 8, 11, 13, 16, 18, 22, 25, 27, 29, 31 అండి.
థర్డ్ పైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్. గతంలో ఒక ప్రేమ విషయంలో డిసప్పాయింట్ అయ్యారండి మీ పార్ట్నర్. మిస్ అయిన రిలేషన్షిప్ గుర్తొస్తుంది, ఒక న్యూ చేంజ్ కనిపిస్తుంది, లవ్ విషయంలో రీబర్త్ చేయాలని అనుకుంటున్నారు. ప్రేమ విషయంలో గతంలో భయాలు, అనుమానాలు చిక్కుకున్న చాలా డేర్గా ఇప్పుడు ఉన్నారండి. మీ పర్సన్ అయితే న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయడానికి ఎదురు చూస్తున్నారు. ఇంట్యూషన్ పవర్ని నమ్మండి. ఈ పర్సన్కి లవ్ ఎక్కువ, పేషెన్స్తో బ్యాలెన్స్ చేసుకోవాలండి మీ లవ్ని. పాత ప్రేమతో మళ్ళీ కనెక్షన్ లేదా దానిపై ఒక క్లారిటీ వస్తుంది. మీరు మళ్ళీ ఒకటయ్యి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ట్రెడిషనల్గా మీ పర్సన్ అయితే మీరు ఇష్టం లేని రిలేషన్షిప్ నుంచి బయటకు వస్తున్నారు. మిమ్మల్ని మీరే ఒక కొత్త పర్సన్ లాగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్ రిలేషన్షిప్ వస్తుందండి మీ లైఫ్లో. వీళ్ళొక్క పర్సన్తో బాగా అటాచ్ అయి ఉండవచ్చు, కానీ ఆ రిలేషన్ సరిగ్గా లేదు అని మెంటల్గా, ఎమోషనల్గా చాలా డిస్టర్బ్గా ఉంటున్నారు. బట్ యూనివర్స్ని నమ్మండి, హీలింగ్ జరుగుతుంది మీకు. వీళ్ళ లవ్లో బ్యాలెన్స్ అండ్ ఎమోషనల్ పీస్ వస్తుంది. కోరుకున్నవి నెరవేరుతాయి, జరుగుతాయి. వాళ్ళ లవ్ సక్సెస్ అవుతుంది. పాస్ట్లో జరిగిన హార్ట్ బ్రేక్ నుంచి హీల్ అవుతున్నారు. రెస్ట్ పొజిషన్లో ఉన్నారు. స్ట్రాంగ్ అవుతున్నారు. లాంగ్ టర్మ్ రిలేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అది మ్యారేజ్ అయినా అవ్వచ్చు. కొంతమంది ఎలోన్గా ఉంటున్నారు, అందరినీ వదిలేసి వెళ్ళిపోయినట్టు. వీళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. స్ట్రాంగ్గా, క్లారిటీగా ఉంటారు. దూరం నుండి ఒక పర్సన్ వీళ్ళ కోసం ఆలోచిస్తుంటారండి. వీళ్ళ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, హార్ట్ బ్రేక్ అయ్యింది, కానీ ఇప్పుడు పీస్ కోసం వెతుకుతున్నారు. వీళ్ళకి హీలింగ్ జరుగుతుంది. ఒక మ్యాజికల్ లవ్ వెయిట్ చేస్తుంది. వీళ్ళు ఎమోషనల్గా చాలా స్ట్రగుల్స్ చూశారు, ఫైట్ చేశారు, కానీ ఇప్పుడు చేంజ్ కనిపిస్తుంది. డెస్టినీ మీ వైపు ఫేవర్ చేస్తుంది. ఒక ట్రూగా, జెన్యున్గా ప్రేమించే పర్సన్ కలుస్తారు. ఎవరైతే థర్డ్ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రీడింగ్ నార్మల్ ఎక్స్ప్లెనేషన్ చేశానండి. మీకు ఫుల్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో ఏ నెంబర్ కావాలో అది కమెంట్ చేయండి. నెక్స్ట్ బర్త్ నెంబర్ వీడియోలో డీటెయిల్డ్గా చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.